విహారిని ఇచ్చిన ఆ రౌడీని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతన్ని చూస్తూ ఉంటే ఇతను అని చేతికున్న టాటూని చూసి ఇతన్ని చూస్తే విహారి గారిని కిడ్నాప్ చేసిన వాడిలాగానే ఉన్నాడు, వీడు వాడే, ఖచ్చితంగా వీడు వాడే అని అనుకుంటూ లక్ష్మి కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వీడు ఖచ్చితంగా విహారి గారిని ఇక్కడే ఎక్కడో పెట్టినట్టున్నాడు, ఖచ్చితంగా వీడికి విహారి గారు ఎక్కడున్నారో తెలిసే ఉంటుంది, కాబట్టి వీడి వెంట నేను ఫాలో అవుతూ వెళ్తే విహారి గారు ఎక్కడున్నారో తెలిసే ఛాన్స్ ఉంది, నేను వెళ్ళాలి అని లక్ష్మి ఆ రౌడీ అలా వెళ్ళిపోతూ ఉంటే అతని వెనకాల లక్ష్మి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి అలా అక్కడికి అతని వెంట వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఆ రౌడీ అలా చూసి ఇంకా సడన్గా అటు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే రౌడీలు పక్కనే ఉంటారు. వాళ్ళు ఇంకా అలా లక్ష్మిని చూస్తూ ఉంటారు. లక్ష్మి ఇలా ఆలోచించి వాళ్ళతో ఏదో అడిగినట్టుగా యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడే అని అంటూ వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి లక్ష్మి డౌట్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ రౌడీలు కావాలనే లక్ష్మి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. రేయ్, ఈ అమ్మాయిని వదిలిపెట్టకూడరా, బాగుంది, మనం వాడుకుందాం అనేసి ప్లాన్ చేసుకుంటారు. ఇక ఏ అమ్మాయి ఆగు, ఒక్క నిమిషం ఆగు అని అంటూ పిలుస్తూ ఉంటే లక్ష్మి ఆగకుండా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ రౌడీలు ఇలా అంటూ ఉంటారు, ఏయ్ ఆగవే, చెప్తుంటే వినవేంటి, ఆగు అని అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం వినకుండా వెళ్ళిపోతూ ఉండగానే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని పట్టుకుని లోపలికి లాక్కెళ్తారు. అలా లోపలికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి తోసేసి ఇంకా అలా డోర్ పెట్టి వెళ్ళిపోతారు. లక్ష్మి అలా ఏడుస్తూ డోర్ తీయండి అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళు మాత్రం వినకుండా ఇలా చెప్తూ ఉంటారు, ఏయ్ నిన్ను మళ్ళీ వచ్చాక నీ సంగతి చెప్తామే, నువ్వు భలే దొరికావే మాకు, ఈ రోజుకి నువ్వు మా ఫుడ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు డోర్ పెట్టేసి. అప్పుడు లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇక విహారిని ఇటుపక్క రౌడీలు బాగా కొడుతూ ఉంటారు. రేయ్, నువ్వు సంతకం చేస్తావా చెయ్యవరా అని నేను చేయను అని విహారి అంటాడు. అలా అనేసరికి విహారిని బాగా కొడుతూ ఉంటారు. అలా కొట్టి ఇంకా వెంటనే సుభాష్ రావడంతో రేయ్, మన బాస్ వచ్చాడ్రా, బయటికి పదండి అని అందరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు. ఇక విహారి స్పృహ లేకుండా నిస్సహాయంగా పడిపోతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది గట్టిగా, విహారి గారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారికి మెలకు వచ్చి ఇలా అనుకుంటాడు, అదేంటి లక్ష్మి సౌండ్ లాగా వినిపిస్తుంది నాకు అని అలా ఆలోచిస్తూ అక్కడే కూర్చుని కుప్పకూలిపోతాడు. ఇక అప్పుడే లక్ష్మి అరుస్తూ ఉంటుంది, విహారి గారు అని చెప్పి. అంతలో విహారికి మెలకు వచ్చేసి ఇది లక్ష్మి వాయిసే, లక్ష్మి ఇక్కడే వచ్చినట్టుంది అని అంటూ విహారి తన చేతికున్న కట్లని విప్పుకుంటూ ఉంటాడు. ఇంకా అలా విప్పుకొని లేచి లక్ష్మి దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ పైకెక్కి చూద్దామంటే ఇక్కడే పడిపోతాడు. ఇక కాసేపు లేవడు. మళ్ళీ లక్ష్మి ఏడుపు విని విహారి తేలుకొని లక్ష్మిని చూద్దామని చెప్పి ఇలా పైకెక్కి లక్ష్మిని చూస్తాడు విహారి. ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని చూసిన విహారి ఇలా పైకి లక్ష్మి అని పిలవగానే విహారి గారు అని అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటే పైకి చూడు లక్ష్మి, పైకి చూడు అని విహారి అంటాడు. అలా అనేసరికి పైకి చూస్తే లక్ష్మికి విహారి కనిపిస్తాడు. అది చూసి విహారి ఇలా అంటాడు, నువ్వేంటి లక్ష్మి ఇక్కడ అని అంటూ ఉంటే లక్ష్మి విహారి గారు అని చైర్ దగ్గరికి జరుపుకొని చైర్ మీద ఎక్కి విహారి చేతులు పట్టుకుంటుంది. ఏంటి లక్ష్మి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, అసలు ఎలా వచ్చావు నువ్వు అని విహారి అడిగితే లక్ష్మి ఇలా అంటుంది, విహారి గారు నేను మీకోసమే వచ్చాను అని అంటే ఆ రౌడీలకి నువ్వెలా చిక్కావు, వాళ్ళు ఎన్నెలా పట్టుకున్నారు అంటే వాళ్ళు నన్ను పట్టుకోలేదు విహారి గారు, నేనే కావాలని వాళ్ళకి చిక్కాను. ఎందుకంటే మీరు ఆ రౌడీని చూశాను నేను, మీ వెనకాల ఆ రౌడీ వెనకాల వస్తే ఫాలో అయితే తెలుస్తుందని వాడి వెంట వచ్చి కావాలని ఇరుక్కున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో నాకు తెలిస్తే ఎలాగైనా కాపాడేద్దామని వచ్చేసాను అని లక్ష్మి చెప్తుంది. ఆ మాట వినేసరికి విహారి ఇలా అంటాడు, నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా వచ్చావు, చూడు ఆ రౌడీ చేతిలో నీకేమైనా అయితే అని అంటే విహారిని చూస్తూ మీరు లేకుండా నేను ఈ ప్రాణాలతో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే విహారి గారు, మీరు ఉండాలి, మీకోసం నేను ఏమైనా చేస్తాను అని లక్ష్మి అంటుంది. ఇక చేతులు పట్టుకొని విహారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చూసావా లక్ష్మి, మన బంధానికి ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మనకి అని అంటూ విహారి అంటాడు. అప్పుడే లక్ష్మి బాధపడుతూ అదంతా కాదు విహారి గారు, మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్ళాలి అంటే విహారి ఇలా అంటాడు. బయటికి ఎలా తీసుకెళ్తావు లక్ష్మి, చూసావు కదా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బయటికి తీసుకెళ్ళటం అస్సలు కుదరదు, అయినా నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు, ఆ రౌడీలు చూస్తే నిన్నేమైనా చేస్తారేమో, నువ్వు తప్పించుకొని వెళ్ళిపో, నేను ఎలాగైనా వస్తాను అంటే లేదు విహారి గారు, మీ
చుట్టూ ఎంత పెద్ద సమస్య ఉందో నాకు అర్థమైంది. నేను వెళ్ళను, మిమ్మల్ని తీసుకెళ్లేదాకా వెళ్ళను అని అంటూ లక్ష్మి విహారీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బయట సుభాష్ ఫోన్లో అంబికతో మాట్లాడుతూ ఉంటాడు. సుభాష్ అంబిక ఇద్దరు చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే రౌడీలు సుభాష్ పక్కనే నిలబడి ఉంటారు. ఆ సమయంలో వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా సుభాష్ అంబికతో సరే నేను మళ్ళీ చేస్తానులే అంబిక అని ఫోన్ పెట్టేసి రే ఏమిట్రా వాడు ఏమంటున్నాడు అంటే ఎంత చెప్పినా సంతకం పెట్టట్లేదు బాస్ అని అంటే వాడి చేత సంతకం ఎలా పెట్టించాలో నాకు తెలుసు పదండ్రా అని ఫాస్ట్గా అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందరూ బయలుదేరి అక్కడికి వచ్చేస్తారు. ఇక లోపలికి మాస్క్ పెట్టుకొని లోపలికి సుభాష్ వస్తాడు. ఇక విహారిని ఇలా అంటుంది లక్ష్మి. ఆ సౌండ్స్ విని విహారీ గారు వాళ్ళు వస్తున్నట్టున్నారు, విహారీ గారు మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి విహారీ గారు అని అంటే సరే అని చెప్పేసి విహారీ ఇంకా లక్ష్మి ఇద్దరు అక్కడ నుంచి కిందకి దిగుతారు. విహారీ వెళ్ళి చైర్లో కూర్చుని తాళ్ళకి అవన్నీ చేతులు పెట్టి మళ్ళీ యాజ్టీస్గా వాళ్ళు కట్టేసినట్టుగా కూర్చొని ఉంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మి అలా సైలెంట్గా నిలబడి ఉంటుంది. ఇక విహారిని చూసి ఆ రౌడీలు ఇలా అంటూ ఉంటారు, రే ఏంట్రా సంతకం పెట్టనన్నావంట అని సుభాష్ వచ్చి కూర్చొని అడుగుతాడు. అప్పుడు విహారీ నేను పెట్టను, నీకు ధైర్యం ఉంటే మొహం చూపించమంటారా అని చెప్పి విహారీ అంటాడు. నా మొహం గురించి నీకు ఎందుకులే కానీ ఇప్పుడు ఈ సంతకం అయితే పెట్టు అని సుభాష్ అంటాడు. విహారీ అంటాడు నేను పెట్టనంటే పెట్టను అని అంటాడు. అలా అనేసరికి ఇక విహారీని కొడుతూ ఉంటాడు సుభాష్. ఆ తర్వాత అందరూ అలా కొడుతూ ఉంటారు. ఇక వెంటనే ఇక్కడేమో ఎస్ఐ ఇంట్లోకి వస్తుంది. వచ్చి అయ్యో లక్ష్మి నాకు ఫోన్ చేసినట్టుంది, నేను డ్యూటీ పని మీద వెళ్ళి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని గదిలోకి వచ్చి ఇంకా పడుకొని ఉంది. లక్ష్మి అని అంటే ఇంకా ఎంతసేపటికి లేవట్లేదేంటి అని ఎస్ఐ అనుమానంగా చూస్తుంది. కిటికీలో నుంచి ఆ రౌడీ కూడా చూస్తూ ఉంటాడు. ఇక ఎస్ఐ ఇలా అంటారు, ఇలా లేపుతూ లే అని అంటూ ఉంటే ఇక అప్పుడే లేవకపోవడంతో ఎంత పిలిచినా లేవట్లేదని బెడ్షీట్ తీసేసరికి బెడ్షీట్ కింద మొత్తం అన్ని పిల్లోస్ ఉంటాయి. అదేంటి లక్ష్మి ఇక్కడ లేదా, ఇలా సెటప్ చేసి వెళ్ళిపోయిందా అని ఎస్ఐ చూసేసరికి ఆ రౌడీ కూడా చూసి పక్కకి పారిపోయి అంబికకి ఫోన్ చేస్తాడు. ఇక ఎస్ఐ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందామని తను బయలుదేరిపోతుంది. ఇక అంబికకి ఫోన్ చేసి రౌడీ చెప్తాడు, మేడం ఆ అమ్మాయి తప్పించుకుంది మేడం, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఇక్కడైతే లేదు అంటే రే నీకు ముందే చెప్పాను కదరా దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని, అది ఏదో ఒకటి చేసేస్తుందిరా అని చెప్పినా దాన్ని ఫాలో అవ్వలేదా నువ్వు అంటే లేదు మేడం ఇక్కడే ఉన్నాం కానీ ఏ టైంలో వెళ్ళిపోయిందో తెలియదు, ఇక్కడ లేదు అని అంటే అప్పుడే లక్ష్మి సరే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళు అని అంటే సరే మేడం అని అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఏమో అక్కడే ఉంటుంది కదా. లక్ష్మి చాలా కంగారు పడుతూ ఇక నిలబడి ఉంటుంది. ఇక రౌడీలు అక్కడ విహారిని కొట్టి ఇక సుభాష్ ఇలా అంటాడు, ఇక ఏంట్రా సంతకం ఎందుకు పెట్టవరా అని బాగా కొడుతూ ఉంటాడు. అంబిక లక్ష్మి లేదన్న విషయం తెలుసుకుంటుంది కదా. ఈ లక్ష్మి విహారిని కాపాడటానికి వెళ్ళిపోయి ఉంటుంది. వెంటనే ఈ విషయం గురించి సుభాష్కి ఫోన్ చేసి చెప్పాలి అని సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సుభాష్ విహారికి లక్ష్మి ఫోటో చూపించి ఇలా చెప్తూ ఉంటాడు, రే ఈ అమ్మాయి అంటే నీకు చాలా అభిమానం అంట కదా, ఈ అమ్మాయిని కూడా చంపేస్తాను రా నేను అని అంటూ ఎక్కడున్నా పట్టుకొని దీన్ని వేసేస్తాను అని అంటూ విహారీతో చెప్తూ ఉంటాడు సుభాష్. పెడతావా పెట్టవా అంటే నేను పెట్టినా అంటాడు సుభాష్. ఇంకా సుభాష్తో అంటాడు విహారీ. ఇక విహారీ ఇలా అనుకుంటాడు, లక్ష్మి ఇక్కడే ఉన్న సంగతి వీడికి తెలియదు అనుకుంటా అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత సుభాష్ ఏమో చాలా టెన్షన్ పడుతూ ఇలా కొడుతూ ఉంటాడు. ఇక అంబిక ఫోన్ చేస్తూ ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటాడు సుభాష్. ఇక సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయి, లక్ష్మి లేదంట, అది అక్కడికి వచ్చిందేమో అని చెప్పి కనుక్కుందామంటే సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయడేంటి అని ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక చాలాసేపటికి ఎన్నిసార్లు చేస్తుందేంటి అని బయటికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న రౌడీలు రే పదరా ఆ అమ్మాయి సంగతి మనం చెప్దాం అనేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇంకా గదిలోకి ఇద్దరు వచ్చేస్తారు. ఇక సుభాష్ ఫోన్ అంబికకి చేస్తూ ఉంటే అంబిక సుభాష్కి చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు చేసుకొని బిజీగా ఉంటారు. ఇక విహారీ అలా కూర్చొని ఉంటాడు కదా. లక్ష్మి గదిలోకి వచ్చి ఆ రౌడీలు ఏంటే నువ్వు అని చెప్పి డోర్ పెట్టేసి లక్ష్మి మీదికి వచ్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి ఇంకా నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీకి ఇలా అనిపించేస్తుంది ఆ రౌడీలు డిస్టర్బ్ చేస్తున్నారని. విహారీ కట్లు విప్పుకొని అటు కిటికీలో నుంచి వచ్చి చూస్తే రౌడీలు లక్ష్మి పైకి వస్తూ ఉంటారు. అది చూసిన విహారీ ఇంకా బాధపడుతూ ఏడుస్తున్న లక్ష్మిని చూసి కోపంతో ఇక అక్కడ ఒక చిన్న రాడ్ ఉంటుంది, అది తీసుకొని ఇంకా ఆ కిటికీని ఇలా గ్రిల్స్ని ఓపెన్ చేస్తాడు విహారీ. ఇక లక్ష్మి అలా
కింద పడిపోవడంతో లక్ష్మి మీదకి వెళ్తూ ఉంటారు రౌడీలు. అంతలో విహారీ ఆ గ్రిల్స్ని తీసి అక్కడ కిందకి దూకేస్తాడు లక్ష్మి దగ్గరికి. రే ఏంట్రా మీరు అని అంటూ ఇలా లోపలికి దూకేసి ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నారు అంటే నువ్వేంట్రా ఎలా వచ్చావు అని చెప్పి ఇక అలా విహారీ కొడుతూ ఉంటాడు వాళ్ళని. ఇక అలా బాగా కొడుతూ ఉంటే ఇక అప్పుడే విహారీ చాలా బాధగా ఇంకా విహారీ అలా వాళ్ళని కొడుతూ ఉంటే లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ అంబిక ఇద్దరు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని బిజీగా వస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.